నమస్తే అందరికీ. మనం ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసేసినాం, అది 1.2K వెళ్ళిపోయింది. మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి సపోర్ట్ వచ్చింది. అలానే ఈ వీడియోలో నేను ఎంత మంచిగా తీద్దాం అనుకున్న వీడియోని, బట్ నాకు సాడ్ థింగ్ జరిగిపోయింది. ఎట్లా అంటే ఒక చిన్న క్రాష్ లాగానే అనుకోండి. ఒక అబ్బాయి ఒక 17-18 ఇయర్స్ ఉంటాయి, ఇంట్లో నుంచి కార్ తీసుకొని బయటకు వచ్చేసిండు. రోడ్డు దగ్గర ఆయనకి యూటర్న్ తీసుకోవడం రాలేదు, కొంచెం వాడు సైడ్ నుంచి మనకు డాష్ ఇచ్చిండనమాట. బైక్ కింద పడింది, బట్ మనకి ఏది కూడా అంత నార్మల్గానే ఉంది. కొంచెం క్లచ్ అయితే కొంచెం బెండ్ అయినట్టు అనిపిస్తుంది. చేసిన మిస్టేక్స్ అయినా లేకపోతే నేను కరెక్షన్ చేసుకున్నవి అయినా కానీ దీని గురించి మాట్లాడతాను. బట్ నేనైతే జెన్యున్గా ఒప్పుకుంటా, ఈ సెకండ్ వీడియో మాత్రం నేనైతే కంటెంట్ ఏమి ఇవ్వలేకపోయాను. బట్ నెక్స్ట్ వీడియో మాత్రం ఖచ్చితంగా మంచి కంటెంట్ తోటి మంచిది ఇస్తానని నేను చెప్తాను. అంతే, మంచి కంటెంట్ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. లెట్స్ సీ. సాయంత్రం సండే రోజు ఇలా తిరిగి హాయ్ గాయస్, అంటే సెకండ్ వీడియో పెట్టబోతున్నాం. మొన్న పెట్టిన దానికైతే ఎవరు కామెంట్స్ ఇవ్వాలి, రిప్లైస్ లేవు, ఏం లేదు. ఒకసారి నేనే కరెక్షన్ చేసుకొని చెప్తున్నా. ఏం జరిగిందంటే మెయిన్గా కెమెరా పొజిషన్ అనేది చాలా ఇట్లా అప్పుకుంది. ఎట్లా అంటే ఈ బైక్ ఇప్పుడు వస్తున్నట్టు కాకుండా డిస్ప్లే పైకి కనిపిస్తుంది అనమాట. అందుకని ఇప్పుడు కరెక్షన్ చేసుకొని వచ్చిన. ఇంకోటి వీడియో కూడా లెంత్ అవుతుందని చెప్పారు, అందుకని ఆ లెంత్ వీడియోని తగ్గించేస్తూ ఇప్పుడు 6 to 7 minutes మధ్య పెట్టేద్దామని అనుకుంటున్నా. చాలా వరకు పాజిటివిటీ వచ్చింది, ఫ్రెండ్స్ కూడా అన్నారు. వాని ఏమనాలి ఇప్పుడు. చూద్దాం ఈ వీడియో ఎలా వస్తుందో. ఒక్కొక్కరిదొకరు కాంప్లిమెంట్ ఇచ్చారు. మనకి లైసెన్స్ కూడా లేదు, వచ్చి గుద్దేసిండు. ఇది బెండ్ అయిపోయింది. ఇక్కడ నా లక్ ఏంటంటే దీనికి ఏం జరగలే. ఎందుకు చిన్న పిల్లలకు కార్లు ఇచ్చేసి బయటికి పంపిస్తారు. నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను వీడియో ఆన్ చేసుకోకపోవడం. థ్యాంక్ గాడ్ ఏం కాలేదు. చూస్తే చిన్న పొరగాని లెక్కున్నాడు, వాని మీద చేయి దెబ్బేయాలన్నా కానీ ఎట్లా అనిపిస్తుంది. ఇలాంటి వాటి దగ్గరనే చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. గోస్లోగానే వెళ్ళిన ఆడు క్లచ్ కొంచెం దానికి అడ్డ Invincible.
కృష్ణ భగవాన్ ఎందుకు స్వామి ఇలా బయటికి తీసుకొస్తున్నావు? విప్రో సర్కిల్. తమ్ముడు చేప పట్టుకోబోతు తీసుకున్నానండి, మొన్ననే తీసుకున్నాను. భగవద్గీత తీసుకున్నాను నేను. ఏంటి ఇంతసేపు వేస్తున్న సిగ్నల్?